హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 12 పీఆర్సీలో మన బేసిక్ పే ఏ విధంగా మారబోతున్నాయి? ఐఆర్ ప్రకటిస్తే రూ. 35,000. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగమైనటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఎంతో కీలకం కానుంది. వారి బేసిక్ పే స్కేల్స్ ఎలా మారనున్నాయి? మధ్యంతర భృతి ఐఆర్ ఎంత రావచ్చు? మరియు కొత్త మూల వేతనాన్ని ఎలా లెక్కించుకోవాలి అనే విషయాలపైన ఈ విశ్లేషణ పూర్తి స్పష్టత గురించి అయితే ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము. మొదటగా పీఆర్సీ కాలపరిమితి మరియు ప్రస్తుత దశ. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సవరిస్తారు. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి గత మరియు ప్రస్తుత పీఆర్సీల కాలపరిమితిని పరిశీలిద్దాము. 11వ పీఆర్సీ జూలై 1, 2014 నుండి జూన్ 30, 2018 వరకు అమల్లో ఉంది. 11వ పీఆర్సీ జూలై 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు అమల్లో ఉంది. దీనికి సంబంధించిన జీవోఎంఎస్ నంబర్ 1ను ప్రభుత్వం జనవరి 17, 2022న జారీ చేసింది. 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2028 వరకు అమల్లోకి రావాల్సి ఉంది. ఇంకా దీని గురించి ప్రకటించనే లేదు. ప్రస్తుత పరిస్థితి 12వ పీఆర్సీ అమలు కోసం ప్రభుత్వం 2023 జూలైలో ఒక కమిటీని నియమించింది. అయితే కమిషనర్ రాజీనామా చేయడంతో ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పుడు కొత్త కమిషన్‌ను నియమించి నివేదికను స్వీకరించి తుది ఉత్తర్వులు జారీ చేయవలసి అయితే ఉంది. ఇక రెండవది మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ ప్రాముఖ్యత మరియు అంచనా. పీఆర్సీ అమలు ప్రక్రియ ఆలస్యమైనప్పుడు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వం వారికి తాత్కాలిక ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తుంది. ఐఆర్ ఎలా లెక్కిస్తారంటే, ఐఆర్‌ను ఉద్యోగి యొక్క మూల వేతనం బేసిక్ పై శాతంగా లెక్కిస్తారు. ఇది నికర జీతం నెట్ సాలరీపై కాదు. ఓన్లీ బేసిక్ పే పైనే ఐఆర్‌నైతే పర్సెంటేజ్‌గా ఇస్తారనమాట. ఈ ఐఆర్ మొత్తం ఎలాంటి మినహాయింపులు లేకుండా నేరుగా జీతానికే కలుస్తుందనమాట. ఐఆర్‌లో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. గత అనుభవం 11వ పీఆర్సీ సమయంలో ప్రభుత్వం 27% ఐఆర్‌ను ప్రకటించింది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈసారి కూడా ప్రభుత్వం 27% నుంచి 32% మధ్య ఐఆర్‌ను ప్రకటించవచ్చునని అంచనా. గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ వెల్ఫేర్ అసిస్టెంట్ బేసిక్ పే జూలై 2024 ఇంక్రిమెంట్ తర్వాత చూసుకున్నట్లయితే 24,500. ఇతర కేటగిరీల లెవెల్ 4 బేసిక్ పే రూ. 23,780. సో 28% ఐఆర్‌ను అంచనాగా తీసుకుంటే గ్రేడ్ 5 ఉద్యోగికి ఐఆర్ 24,500లో 28% అంటే రూ. 6,860 అదనంగా వస్తుంది. సో ఇందులో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. అదే లెవెల్ 4 ఉద్యోగి యొక్క బేసిక్ పే 23,780లోంచి 28% ఐఆర్‌గా ప్రకటించినారనుకుంటే రూ. 6,655 అదనంగా అయితే వారి యొక్క జీతంలో యాడ్ అవుతుందనమాట. ఎటువంటి డిడక్షన్స్ లేకుండా. సో ప్రస్తుతం సుమారు 30,000 నికర జీతం పొందుతున్న ఉద్యోగులకు ఐఆర్ కలిపితే వారి నెల జీతం 36,000 నుంచి 37,000 వరకు పైగా చేరుకునే అవకాశం అయితే ఉంది. రాబోయే 2 నెలల్లో ఐఆర్‌పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మూడోది 12వ పీఆర్సీ ప్రకారం కొత్త మూల వేతనం లెక్కింపు. 12వ పీఆర్సీలో కొత్త బేసిక్ పే ఎలా ఉంటుందో ఈ క్రింది ఫార్ములా ద్వారా అంచనా వేయవచ్చు. కొత్త బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే. అంటే జూలై 1, 2023 నాటి బేసిక్ పే ప్లస్ అప్పటి విలీనం చేసే డీఏ ప్లస్ ఫిట్మెంట్. సో అంటే వివరణ పాత బేసిక్ పే అంటే ఓల్డ్ బేసిక్ పే. పీఆర్సీ అమలు తేదీ అయిన జూలై 1, 2023 నాటి మీ బేసిక్ పే. అలాగే విలీనం చేసే డీఏ డియర్‌నెస్ అలవెన్స్ జూలై 1, 2023 నాటికి ఉన్నటువంటి మొత్తం డీఏ అనగా 33.67% అయితే ఉంది. అలాగే ఫిట్మెంట్ ఇది ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయించే కీలకమైన పెరుగుదల శాతము.
11వ పీఆర్సీలో ఇది 23% అయితే ఉంది. ఫిట్‌మెంట్ ఎక్కువగా ఫిట్‌మెంట్ ఎక్కువగా ఉంటే బేసిక్ పే అనేది అంత ఎక్కువగా పెరుగుతుందనమాట. ఇక సచివాలయ ఉద్యోగుల యొక్క కొత్త బేసిక్ పే స్కేల్స్ అంచనా. ప్రస్తుతం బేసిక్ పే మరియు వివిధ ఫిట్‌మెంట్ శాతాల ఆధారంగా కొత్త బేసిక్ పే ఎలా మార్చవచ్చో చూద్దాము. కేస్ 1 ఇనీషియల్ బేసిక్ పే ఉన్న వారికి అనగా మూల వేతనం అనేది కనీస మూల వేతనం రూ. 22,460 లెవెల్ 4 స్టార్టింగ్ స్కేల్ అనమాట ఇది. సో, ఈ యొక్క బేసిక్ పే ప్రకారంగా చూసుకున్నట్లయితే రూ. 22,460 ప్లస్ ఫిట్‌మెంట్ వచ్చేసి మనకు ఈ 22,460 నుంచి 33.67% డీఏ అనమాట. ప్లస్ ఫిట్‌మెంట్ వచ్చేసి మనకు ప్రభుత్వం ప్రకటించినంత. సో, ఎంత ఫిట్‌మెంట్ ఉంటే ఎంత పెరుగుతుందో చూద్దాము. ఫిట్‌మెంట్ శాతం అంచనా ప్రకారంగా కొత్త బేసిక్ పే సుమారుగా 25% ఫిట్‌మెంట్ ప్రకటించారంటే 35,600 అవుతుందన్నమాట న్యూ బేసిక్ పే. అలాగే ఫిట్‌మెంట్ 30% ఇచ్చినట్లయితే రూ. 36,750 బేసిక్ పే అవుతుంది. అదే ఫిట్‌మెంట్ 35% ఇచ్చినట్లయితే 37,900 అవుతుంది. ఫిట్‌మెంట్ 40% ఇచ్చినట్లయితే 39,000 అవుతుందన్నమాట. ఇకపోతే కేస్ 2 ప్రస్తుత బేసిక్ పే ఉన్నవారికి జూలై 2024 ఇంక్రిమెంట్ తర్వాత గ్రేడ్ 5 ఉద్యోగి ప్రస్తుత బేసిక్ పే 24,500. సో, 40% ఫిట్‌మెంట్ అంచనాతో చూసుకున్నట్లయితే మనకు 24,500 ప్లస్ 33.67% డీఏ ప్లస్ 40% ఫిట్‌మెంట్ అనుకున్నట్లయితే టోటల్ బేసిక్ పే అనేది అంటే కొత్త పీఆర్సీలో బేసిక్ పే అనేది రూ. 42,549 అవుతుంది. ఈ లెక్కన మీ కొత్త బేసిక్ పేలో రౌండ్ ఫిగర్‌లో వచ్చే సుమారు అమౌంట్ 42,600కు పైగా స్థిరీకరించవచ్చు. లెవెల్ 4 ఉద్యోగి ప్రస్తుత బేసిక్ పే రూ. 23,780 అనుకుంటే 40% ఫిట్‌మెంట్ అంచనాతో కొత్త బేసిక్ పే ప్రకారంగా రూ. 41,299 అవుతుంది. అంటే మీ కొత్త బేసిక్ పేలో రౌండ్ ఫిగర్‌లో సుమారు 41,300కు పైగా ఉండవచ్చు. గమనిక ఇవి కేవలం అంచనాలు మాత్రమే. ప్రభుత్వం ప్రకటించే తుది డీఏ విలీనం ఫిట్‌మెంట్ శాతం ఆధారంగా వాస్తవ సంఖ్యలు మారతాయి. ఐదోది ప్రమోషన్ పొందిన వారికి లెక్కింపు ఎలా ఉంటుంది? గ్రేడ్ 5 నుండి గ్రేడ్ 6 లేదా ఇతర ప్రమోషన్‌లు పొందిన ఉద్యోగులకు తమ యొక్క కొత్త పోస్టింగ్ యొక్క స్టార్టింగ్ స్కేల్‌ని ఆధారంగా చేసుకొని ఈ ఫార్ములా ఉపయోగించి వారి కొత్త బేసిక్ పేను అంచనా వేసుకోవచ్చు. 12వ పీఆర్సీ అమలుతో సచివాలయ ఉద్యోగుల యొక్క స్టార్టింగ్ పే స్కేల్ అనేది 35,000 నుంచి 40,000 మధ్యలో చేరే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సర్వీస్‌లో ఉండి ఇంక్రిమెంట్‌లు పొందిన వారికి వారి యొక్క బేసిక్ పేలు మరింత ఎక్కువగా అయితే ఉంటాయి. ఈ ప్రక్రియలో ప్రభుత్వం మొదటగా ఐఆర్ ప్రకటించి ఆ తర్వాత పీఆర్సీ కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో సచివాలయ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరగనున్నాయి.